గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రాహు, ఏకాదశంలో శని. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. ధర్మ మార్గంలో ఆలోచించండి. కొద్దిగా ఆలస్యంగానైనా ఫలితం బాగుంటుంది. అలాగే పనుల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి గురి చేసేవారుంటారు. ఎవరి మాటలకు ప్రభావితులు కావద్దు. ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎటువంటి పనులు చేయొద్దు. నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. అధిక నష్టం గోచరిస్తోంది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనులు చేయండి. ప్రణాళికలు సిద్ధం చేయండి. శాంతంగా ఉండండి. అనవసరమైన విషయాలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి పని చేయాలి. ఒంటరిగా ఏ పని చేయొద్దు. చంచలత్వం లేకుండా స్థిరంగా స్థిరచిత్తంతో ఉత్సాహంగా ఉండండి. మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు. బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే కృషికి తగిన ప్రతిఫలాన్ని సాధించవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు నవగ్రహాలని ధ్యానించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.